ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. నీతిమంతునికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మనము తరచుగా ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. నీతిమంతుడంట ఆకలి తీర భోజనం చేస్తాడంట. అంటే అతడు పస్తుపడడు, ఏ మేలు కొదువై ఉండదని దాని అర్థం. అతడు ఏదైనా ఆశించినా దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు, ప్రవ్వా నాకు ఈ అవసరత ఉంది, ప్రవ్వా నాకు ఈ ఆకలి ఉంది, ప్రవ్వా నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు ప్రభు తదనుగుణంగా అతనికి మేలు చేస్తాడు, అవసరతను తీరుస్తాడు. అందుకే దావీదు కూడా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు నీకు అన్ని విషయాల్లో దేవుడు ఆకలి తీర్చే దేవుడే అన్నాడు. నీ ఆకలి, నీ అవసరత మనుషులు కాదు, దేవుడే తీరుస్తాడు. మనుషుల ద్వారానే తీరుస్తాడు. నిన్ను ఎరగని వారే వచ్చి నీకు అవసరాలు తీరుస్తారు. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగుతుందంట. ఒకవేళ భక్తిహీనులకు ప్రచండమైన విపరీతమైన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ వారి జీవితంలో వారు కోరుకున్నవి కానీ, వాళ్ళు కోరుకున్న శాంతి సమాధానాన్ని కానీ వాళ్ళు పొందలేక లేమితో బాధపడుతూ ఉంటారు. సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వారి జీవితంలో ఎప్పుడూ లేమే ఉంటుంది. డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వారి మనసుకు కావలసిన నెమ్మది, శాంతికి మాత్రం వారు దూరంగా ఉంటారు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు, భక్తిహీనులకు లేమి కలుగుతుంది. మరి నీవు భక్తిహీనంగా ఉండొద్దు, నీతిమంతునిగా జీవిస్తే నిత్య రాజ్యము మనకు సిద్ధంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రతికినంత కాలము మన అవసరాలు తీర్చబడతాయి, మన ఆకలి తీర్చబడుతుంది.